మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సీజన్ 29 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. ఇందులో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తుంది. సినిమా కథ, షూటింగ్పై దర్శకుడు ఇప్పటికే స్పష్టంగా ఏది చెప్పనప్పటికీ సినిమా గురించి ప్రచారం జరుగుతుంది. సినిమా నిర్మాణం కోసం సుమారు 1000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విషయం ఏమిటంటే ఇప్పటికే 2 స్కెడ్యూల్స్ పూర్తి చేశారు. హైదరాబాద్లో భారీ ఖర్చుతో వారణాసి సెట్ను వేస్తున్నారు. కెన్యా అడవుల్లో ఎక్కువ రోజులు షూటింగ్ చేయనున్నారని తెలిసింది. ఇందుకోసం త్వరలో చిత్ర బృందం కెన్యా వెళ్లనుందని తెలిసిందే. ట్రేడర్ హంట్ కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడుగా మాధవన్ కీలక పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒడిశాలో కొన్ని రోజులు, ఆ తర్వాత హైదరాబాద్లో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. త్వరలోనే 3వ స్కెడ్యూల్ గ్రాండ్గా ప్రారంభం కాబోతుంది. అందుకోసం శంకరపల్లిలో ఉన్నటువంటి కల్కి మూవీ సెట్స్లో షూటింగ్ని ప్లాన్ చేశారట. వచ్చే నెల మధ్యలో నుండి ఈ సినిమా షూటింగ్ జరగనుంది. మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా మరియు ఇతర ప్రధాన తారాగణం ఈ స్కెడ్యూల్లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా రామోజీ ఫిలిం సిటీలో మహేష్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. ఆ సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని టాక్. అయితే ఈ సినిమా అధిక శాతం ఒడిశా బ్యాక్డ్రాప్లోనే జరగనుందట. కాబట్టి మరొక 2 స్కెడ్యూల్స్ని అక్కడ చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేశారట. షూటింగ్ అయితే రాజమౌళి కెరీర్లోనే అత్యంత వేగంగా పూర్తయిన సినిమాగా ఇది నిలుస్తుందని అందరూ అంటున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ మాత్రం చాలా ఉంటుందట. ఇప్పటి వరకు రాజమౌళి కెరీర్లో ఏ సినిమాకు ఉపయోగించినంత టెక్నాలజీ మరియు విఎఫ్ఎక్స్ వర్క్ను ఈ సినిమాకు ఉపయోగించబోతున్నారట. ఇప్పటికే షూటింగ్ చేయబడిన సన్నివేశాలకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ని మొదలుపెట్టేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రాజమౌళి ఎన్నో అద్భుతమైన విజువల్స్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నారట. ఇండియన్ సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు, ప్రపంచంలో సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూసి ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని పొందుతారని అంటున్నారు మేకర్స్. RRR చిత్రంతో ఇప్పటికే రాజమౌళి మన తెలుగు సినిమాకు మార్కెట్ని ఓపెన్ చేశాడు. ఆ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడం వల్ల మన తెలుగు సినిమాకు మాత్రమే కాదు, ఇండియన్ సినిమాకు కూడా సరికొత్త గౌరవం దక్కింది. అది కేవలం టీజర్ మాత్రమే. మహేష్తో చేయబోయేది అసలు సిసలు సినిమా అని అంటున్నారు. ఈ చిత్రంతో రాజమౌళి హాలీవుడ్ టాప్ గ్రాసర్స్ని కూడా అధిగమించే అవకాశాలున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ ఇంకెన్ని వండర్స్ని క్రియేట్ చేయబోతుంది అనేది. త్వరలోని చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. 1000 కోట్లతో తీస్తున్న ఈ చిత్రం పాన్ వరల్డ్ స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంతో 3000 కోట్లు వసూలు చేయాలని జక్కన కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.